ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. Hi, hello, good evening. Welcome to The Celebrity Special Season 2. The Celebrity Special Season 2 ఓన్ థీమ్ 2.0 స్టార్ట్ చేయాలంటే మన వెరీ ఓన్ జడ్జెస్ ని పిలిచేయాలి కదా. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద ఎవర్ స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ అలాంగ్ విత్ గార్జియస్ హన్సిక గారు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ టీమ్ జంబలక్కడి పంబ. సరే ఇంకా ఆలస్యం చేయకుండా మరి జంబలకడి పంబలుగా వీళ్ళని మార్చేసినటువంటి మన బాయ్స్ టీం ని కూడా పిలిచేద్దాం. బాయ్స్ ఎక్కడ వచ్చేసేయండి. కుర్చీని మాట్లాడబెట్టి అందరు నేను అభిగా ప్రతి రూమ్ లో పొడుగద్దం పెట్టారుగా, కింద చూసుకోలేదా నువ్వు? బాబోయ్ సుదర్శిని, ఇది చైనా. నువ్వు ఇటు ముందురా. ఇది మీరు పందుల పెంపకం అని ఒక షో వచ్చేది. నాకైతే ఇటు బాగా నచ్చాడే, సూపర్ బాగున్నావురా. శోభిత నీకు సజెషన్ ఇస్తా, ఏమనుకోగో, నువ్వు ఇలాగే ఉండు. అలా బాలే పెద్ద. సరే వీళ్ళు ఎలాగూ అందరూ అబ్బాయిలే కాబట్టి ఈసారి నేను అబ్బాయిల సైడ్ ఉంటా, అమ్మాయిల సైడ్ కాకుండా. వీళ్ళిద్దరు పాత్రలోకి వెళ్ళేలా ఉన్నారు. మీ ఇద్దరు అలా కూర్చొని బాగా అది కాలు మీద కూర్చొని once more. సో అందరూ సిద్ధంగా ఉన్నారు, మరి ఇంకెందుకు ఆలస్యం. లెట్స్ బిగిన్ ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఓన్ థీమ్ 2.0. సో మరి మన ఓన్ థీమ్ 2.0 లో గర్ల్స్ ని ఛాలెంజ్ చేయడానికి బాయ్స్ టీం నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ కంటెస్టెంట్ రాము రాథోడ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాము రాథోడ్.
మాది లుక్కేస్తే ఫైర్ రో చిందేసే మనసు మాది చింతే లేదు రో పాడే వయసు మాది లుక్కేస్తే ఫైర్ రో చిందేసే మనసు మాది చింతే లేదు రో లేటెస్ట్ స్టైల్ మాది రో లైఫ్ స్టైల్ వేరు రో సింపుల్ గా సెంటర్ అడగరో స్టెప్ రిథమ్ రెండు కలిపి రఫాడించేరో మారో మారో గోలీ మారో అరే యారో యారో సునియారో మారో మారో గోలీ మారో రేపుందో లేదో తెలియదు రో లెట్స్ డూ ఇట్ Let's do it. Hey, భూమే గుండ్రం అన్నాడొకడు అన్నోడంతా పిచ్చోడంటూ అన్నారప్పుడు వేమన పద్యం చెప్పిన నాడు విన్నోళ్ళంతా వెర్రోడంటూ చూసారప్పుడు అపమానం పక్క నెట్టరు అవకాశం పట్టరు అవరోధం దాటుకెళ్ళరు ఓ లోకం ప్రపంచం అలాగే నంటూ తలలే ఊపునురో మారో మారో గోలీ మారో అరే యారో యారో సునియారో మారో మారో గోలీ మారో రేపుందో లేదో తెలియదు రో లెట్స్ డూ ఇట్ బలముండాలి తెలివుండాలి రెంటికి తోడు అంతో ఇంతో దిక్కుండాలి బాధుండాలి హాయి ఉండాలి బాధల్లోనూ హాయిగా నవ్వేదమ్ముండాలి ఏదున్నా బయట పెట్టరు దాచేది లేదురో కొంతైనా పంచి పెట్టరు ఓ లోకం ప్రపంచం గులామే అంటూ వెంటే వచ్చును రో మారో మారో గోలీ మారో అరే యారో యారో సునియారో మారో మారో గోలీ మారో 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 రేపుందో లేదో తెలియదు రో లెట్స్ డూ ఇట్ పాడే వయసు మాది లుక్కేస్తే ఫైర్ రో చిందేసే మనసు మాది చింతే లేదు రో రాము చీత కొట్టేశావు. పర్ఫార్మెన్స్ గురించి ఇన్ పర్టికులర్ గా మనం జడ్జెస్ ని కనుక్కుందాం ఇప్పుడు. స్టార్టింగ్ విత్ యూ శేఖర్ మాస్టర్. చిటి కాన్సెప్ట్ మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎస్పెషల్ నాకు బాగా నచ్చిన మూడు ఏంటంటే మనోడు ముందుకు వచ్చి ఒక జుంబాలు పెట్టి బౌన్స్ అవుతున్నాడు, వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ బౌన్స్ అవుతున్నాడు. మధ్యలో కొంచెం టైమింగ్ మిస్ అయింది కానీ బౌన్సింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది. రామ్ చాలా బాగా చేసావు రామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామ్ ఒకటి అడుగుతా, ఎందుకు మధ్యలో నుంచి నీ కాన్ఫిడెన్స్ లెవెల్ డ్రాప్ అయింది? పక్కగా చూస్తున్నావు, ఎనర్జీ డ్రాప్ అయింది. ఆ బాల్ మిస్ అవ్వడం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోయింది సార్. మనం కాంపిటీషన్ లో ఉన్నాం, బాల్ మిస్ అయింది, ఇదైంది అదైంది, అసలు ఏం ఉండకూడదు. అంత మంచి కాన్సెప్ట్ చేశాడు కొరియోగ్రాఫర్. నువ్వు చేసిన దాని వల్ల మనకు మైనస్ అవ్వకూడదు కదా నీకు. సారీ సార్, నెక్స్ట్ 100% ఇవ్వాలి అది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. छोटा पैकेट పెద్ద ధమాకా. థ్యాంక్ యూ. For me, this was Fadu performance. So much energy you had. Yes, there was a little drop, but you know, it was for me it was a Fadu act. థ్యాంక్ యూ.
great concept. All the best. Chota packet, come here. मारो मारो गोली मारो अरे यारो यारो सुन यारो So overall, great performance. Rest, all the best. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. గణేష్ మాస్టర్. చిట్టి మాస్టర్ కి సో మీ కొరియోగ్రఫీకి మీ కాన్సెప్ట్కి విజిల్స్ అదిరిపోయింది, చాలా బాగా చేశారు. కొత్తగా మధ్యలో మాస్టర్ చెప్పినట్టు చిన్న అదొక్కటి లేకుంటే వేరే లెవెల్ ఉండేది. నెక్స్ట్ టైం చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్, మీ స్కోర్. గణేష్ మాస్టర్, మీ స్కోర్. Nine out of 10 and Hansika garu. .5 out of 10 and that is 27.5. Own Team 2.0 లో గర్ల్స్ ని ఛాలెంజ్ చేయడానికి మన కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చరణ్ సాయి. Ustad Ishmat Shankar alias Double Ishmat, made in old city. నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులా కాలుతుంది. పొక్కను మొలకి లడి కడతా, గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా. एकदम डेंजर है और एक बार आया रे बेजा रे పెట్టిన పటాకే बड़े बड़ों को हिलाते सोचो रे शंभो हर शंकर जातर जातर गली गली बुरा लली नारे बेटा तुम मुरा कुंडल दम मुरा धुआं उड़े रुबाब को देखो रे చిచ్చా మన రాంపోతినేని సారు గిట్లా మూమెంట్ చేసినగా, మరి మన చరణ్ సాయి గెట్లా చేస్తాడు? దీన్ని నొక్కాలి. వరంగల్ కాలేజ్ లో పోరగాళ్లను ఉచ్చబోయించిన పిల్లే గుడ్డిదైతే ఎల్కా ఎగిరెగిరి చూపెట్టిందంట. आपण का स्टाइल क्या है मालूम? किराक पोरुस्ते साइड मार, खतरनाक बीट वस्ते स्टेप मार, स्टेप मार, स्टेप मार, स्टेप मार, स्टेप 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 मार, मार, स्टेप मार, स्टेप मार, स्टेप 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 मार. DJ Double Ishmat बाकी गिर गई. చాలి బండ చంచల్ గోడ నీలాంటోడు లేనే ఆడ. పొరికి పొరికి పోరగాడ మారు మారు స్టెప్ మారు, స్టెప్ మారు,
హైదరాబాద్ స్టైల్లో చెప్పాలంటే ఈ పర్ఫార్మెన్స్ చూస్తే దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది మామా. And our boys are back with a bang. శేఖర్ భాయ్ తో మొదలు పెడతాం. శేఖర్ మాస్టర్ కైసా లగా आपको సాంగ్? బాబీ మాస్టర్ ఏం చేసినావురా? ఏం చేసినావురా రే? ఏం చేసినావురా? ఏం చేసినావురా? డెఫినెట్ చెప్తున్నా, కమర్షియల్ కొరియోగ్రాఫర్ అవుతారు. ఈ కాంబో చూస్తే మాత్రం మామూలుగా పిచ్చి లేచిపోయింది. చరణ్ సాయి, నువ్వు నీ యాటిట్యూడ్ దీనికి అమ్మా మొగుళ్ళా చేసావు. సూపర్ 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 బాయ్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ఇప్పుడు హమారి షాన్ డీకి జాన్ హన్సిక గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? Charan Sai, this was a fadu performance. Hero entry song la undi. Truly, if Puri sir sees this na, he will definitely think of you as an actor. Bobby. DJ double swag, बात ये गिर गई. And overall, it was a great performance. Thank you, thank you. నందు ఒకటి మర్చిపోయా, సారీ. కోకిల. కరెక్ట్. సీనియర్ డాన్సర్స్ లో బాగా చేయాలి, డాన్స్ బాగా చేయాలంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు కోకిల. ఫస్ట్ ఒక ఇద్దరు ముగ్గురులో ఫస్ట్ పేరు వచ్చేది కోకిల. గణేష్ మాస్టర్, आपको कैसा लगा? మా కోకిల గారికి చరణ్ సాయి అదరగొట్టేశారు. ఇది బాబీ అంటే. సో మ్యూజిక్ పెట్టండి ఒకసారి. DJ double swag. DJ double swag, बात ये गिर गई. దిమాగ్ ఖరాబ్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్ ఏంటో కనుక్కోవాలని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. లెట్స్ బిగిన్ విత్ శేఖర్ మాస్టర్. ఇవ్వాలా దీనికి? గుద్దేని చెప్తాను ఒక్కసారి. ఇవ్వాలా? ముగ్గురు ఒకేసారి గుద్దేస్తాం. ఒకేసారి గుద్దుతాను. 3, 2, 1 గో. ఏంటి ఇప్పుడు వీళ్ళు మగాళ్ళు వేషాలు వేసుకున్నంత మాత్రాన మీరు మగాళ్ళు అయిపోతారా? మీరు ఎప్పటికే ఆడాలే, నేను ఎప్పటికీ మగాడినే. మా అబ్బాయిలు గ్రేట్. అవసరం మనకి. ఒకవేళ వాళ్ళు 3:30 కొట్టొచ్చు, నేను ఇటున్నానంటే మంది ఒక 30. లేకపోవడం మాకు 30 వచ్చింది తండ్రి. నువ్వు అడ్డెళ్ళిపో. చరణ్ సాయి అండ్ బాబీ, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇలానే కొమ్మండి. మన కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నాడు గర్ల్స్ ని ఛాలెంజ్ చేయడానికి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రేమ్ రంజిత్. సరేనన్నా, నాకు టైం అవుతుంది, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. నేను పార్టీకి వెళ్ళేసి వస్తాను. అమ్మా టాబ్లెట్ అమ్మా. అబ్బా నాకు టైం అయిపోతుంది అన్న, నువ్వు తీసేసుకో. బాయ్. అయ్యో టైం అయిందే, మా నాన్న టాబ్లెట్ వేసుకున్నారో లేదో. నాన్న 10 నిమిషాల ముందే మీ నాన్నగారు గుండెపోటుతో మరణించారమ్మా. మేము చాలా ట్రై చేసాం కానీ ఏం చేయలేకపోయాం. ఇదిగోనమ్మా మీ నాన్నగారి అస్థికలు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావా నాన్న? నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు నాన్న. బంగారం ఏడోకమ్మా, నేను నీతోనే ఉన్నాను.
తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. నానా నానా అమ్మా నేను ఇక్కడే ఉన్నా తల్లి. ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్షే వేశావమ్మా. అమ్మా బంగారం కర్మ వచ్చిందిరా భగవంతుడు. నానా నానా నాన్న బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది నాన్న. ప్రతిరోజు నాకు తోడుగా నువ్వు వచ్చేవాడివి, ఇప్పుడు నువ్వు లేవు. నేనొక్కదాన్ని ఎలా నాన్న? భయం వేసినప్పుడు నాన్నని తలుచుకమ్మా, నాన్న నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. బంగారం, చిన్నప్పుడు నీకు నలుగు పిండితో స్నానం చేపించానని ఇప్పుడు నాకు పసుపు నీళ్లతో స్నానం చేపించావా బిడ్డ? చిన్నప్పుడు నీ కాళ్ళని ముద్దాడి మురిసిపోయానని ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుని ఏడ్చావా తల్లి? అదిగదిగో చందమామ అని కోరి ముద్దలు పెట్టానని ఇప్పుడు నాకు ఇష్టమైనవన్నీ ముద్ద చేసి పిండంగా పెట్టావా నాన్న? చిన్నప్పుడు నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేకపోయేవాడినని ఇప్పుడు నా కోసం గుండెలు పగిలేలా ఏడ్చావా? నాన్న తప్పు నాదే నాన్న, తప్పంతా నాదే నాన్న. అమ్మా నువ్వు ఇలా బాధపడితే మీ నాన్న ఆత్మ శాంతించదు తల్లి. నువ్వు సంతోషంగా ఉంటే మీ నాన్న ఎక్కడున్నా నిన్ను చూస్తూ సంతోషంగా ఉంటాడమ్మా. హో, నేను హ్యాపీగా ఉంటే మా నాన్న కూడా హ్యాపీగా ఉంటాడా? అయితే సరే నాన్న, చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండు తల్లి. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉండగలను. అమ్మా, మీ నాన్నగారి హస్తికలు గంగలో కలిపి తన ఆత్మకు శాంతి కలిగేలా చూడు తల్లి. వెళ్ళిరయా సెలవని అంటాంది కంట తడి, ఉండలేక నీ అంబడే వస్తాంది గుండె సడి. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా, నువ్వులేని మా లోటెవ్వరు తీర్చరయ్యా. ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా, ఈ మీదట ఏ ధైర్యమై సాగాలయ్యా. నేనేం చెప్పలేను. జడ్జెస్ ఒకటి హన్సిక గారు. We take our parents for granted. We should. Prem Ranjit, how old are you? 23. You're not a parent as yet, right? You really performed very well. Thank you, ma'am. Everyone out here has tears in their eyes. It's because you brought the emotion out. Thank you, ma'am. But the credit goes to Pandu.
Pandu, your magic. You know how to touch people's heart. Thank you for giving us such a great performance. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. పండు ఎంత నవ్వుపిస్తావు అంత ఏడిపిస్తావు అనమాట. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. క్రెడిట్ గోస్ టు పండు. థ్యాంక్ యూ మాస్టర్. సాంగ్ లో ప్రతి విషయం మాకు కనిపించేటట్టు చేసావు. ఇక్కడ తగిలింది, ఇక్కడ చూడలే, ఎవ్వరు కూడా దీంతో చూడలే. ఇవాళ అందరూ మనసుతో చూసారు ఆ పాటని. అంటే నువ్వు అనుకున్న కాన్సెప్ట్ మాకు కరెక్ట్ గా అర్థమైంది, కరెక్ట్ గా మనసులోకి వెళ్ళిపోయింది. మనసుని టచ్ చేస్తే అది నవ్వైనా సరే ఏడుపైనా సరే వచ్చేస్తుంది బయటికి. ప్రేమ్ రంజిత్ సార్, ఆయన డిజైన్ చేసిన దాన్ని మనసుతో పర్ఫామ్ చేసినావు. ఇవాళ బాడీ డాన్స్ చేయలే, నీ మనసు నాట్యం చేసింది. తెలియట్లేదు, ఏదో ఒక ఆత్మ డాన్స్ చేస్తున్నట్టే ఉంది. నిజంగా చాలా బాగా చేసినావు. ఇంత చిన్న ఏజ్ లా అర్థం చేసుకొని చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. శేఖర్ మాస్టర్. పండు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా, సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా. కొన్ని సాంగ్స్ ఎందుకు కనెక్ట్ అవుతాయో, ఎలా కనెక్ట్ అవుతాయో అది ఏం తెలియదు. ప్రేమ్ రంజిత్ నువ్వు పర్ఫామ్ చేసి ఒక సోలే చేస్తున్నట్టుంది. ఒక ఫాదర్ సోలే అలా లేచి ఆ పాప గురించి, మిగతా ఫాదర్స్ అందరూ పైనుండి వాళ్ళు ఎంత బాధపడతారో తెలియదు, కానీ వాళ్ళు బాధపడితే ఎలా ఉంటుంది అనేది నీ రూపంలో చూపించావు నువ్వు ప్రేమ్ రంజిత్. పండు కొరియోగ్రఫీ అంటే కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఇక్కడ టచ్ అయ్యాయి. నిజంగా నువ్వు ఆర్టిస్ట్వి, ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్ నువ్వు అరవటం చేయటం అదంతా అంటే నువ్వు ఫీల్ అయితే గనక అది రాదు బయటికి, నువ్వు ఫీల్ అయి చేసావు, అది వీ కెన్ సీ. పండు సూపర్ రా. అండ్ నీ నుంచి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు పండు ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పి. ఇంకా మంచి రావాలి పండు నీ నుంచి. గణేష్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? హన్సిక గారు. అండ్ శేఖర్ మాస్టర్. $29.5 out of 30. Pandu. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నారు బాయ్స్ టీమ్. అవుట్ ఆఫ్ 90 ఇట్ ఇస్ 87 మార్క్స్ అవుట్ ఆఫ్ 90. అది ఒకవేళ గర్ల్స్ ఓడిపోతే కనుక మీరు ఇచ్చేటువంటి ఛాలెంజ్ ఏంటి? ప్రతిసారి అంత ఈజీగా చెప్పేయం, ఈసారి కొంచెం ఎక్కువ ఆలోచిద్దాం అన్నారు మా వాళ్ళు. 87 వచ్చింది కాబట్టి గట్టిగా ప్లాన్ చేసావా? ఎందుకంటే ఇది కొడితే మేము హ్యాట్రిక్. అవునుగా, కాబట్టి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాం. రేపు వాళ్ళ పర్ఫార్మెన్స్ జరిగే ముందు అసలు సిసలైన టాస్క్ ఇచ్చేస్తాం. పర్ఫార్మెన్స్ మొదలయ్యే ముందే ఛాలెంజ్ ఏంటో చెప్పేస్తాం. yes ఆల్రైట్ ఆడియన్స్, మరి రేపు జరిగేటువంటి ఎపిసోడ్ లో బాయ్స్ గర్ల్స్ కి ఇచ్చేటువంటి ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే అండ్ ఆ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే రేపు రాత్రి 9:30 గంటలకి తిరిగి కలుసుకుందాం. Until then, you guys take care. Good night.